బంగారం ధర మాత్రం ఆకాశానికి. ఇంతకు మించి ఏమైనా చేసిందని నాకు చెప్పురు మీరు, ఆలోచన చేయండి. మరి బీజేపీ కూడా వస్తుంది అడిమిట్లా, వానికి అసలు ఎందుకు ఓటేయాలి? ఏం చేసింది బీజేపీ అని నేను అడుగుతున్నా అల్లాపూర్లో మిమ్మల్ని. ఏమన్నా బీజేపీ వాళ్ళు మనకు చేసిన పని, మీకు చేసిన సేవ ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదు, ఆడు ఎంత మంచి గుడి కట్టిండు. గజ్వేల్ల రామాలయం కట్టిండు, శివాలయం కట్టిండు, తూప్రాన్ల మా పోషమ్మ తల్లి గుడి కట్టిండు. ఎన్ని చేసిండు కేసీఆర్ గారు. ఈ బీజేపీ వాళ్ళు ఉత్తగానే మాయ మాటలు చెప్పుడు తప్ప ఏమన్నా పని జరిగిందా? రేపు ఇవాళ తెలంగాణ అంతా ఏమనుకుంటుంది, మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే మాకు మంచిగా ఉండి అనుకుంటుందా లేదా? మీ దయ ఉంటే, మీ ప్రేమ ఉంటే నాగరాజు కౌన్సిలర్ అవుతాడు. ఎన్ని రోజుల కోసం అవుతాడు? 5 ఏళ్ల కోసం అవుతాడు, అవునా? మరి 2 ఏళ్ల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పోయినసారి లచ్చమ్మ పోయి నాకు రోడ్డు కావాలంటే దెబ్బకిచ్చిందా లేదా కేసీఆర్? రేపు నాగరాజు పోతాడు, మాకు ఇంకేదైనా ఈ పని కావాలంటే తేడా నాగరాజు? కేసీఆర్ దగ్గర నాగరాజుకి స్వతంత్రం ఉంటుందా? పువ్వు గుర్తు అనుకుంటారా? నాగరాజు నా ఇంట్లోకి వచ్చి అన్న మావానికి సాయం చేయమని నాగరాజు అడుగుతాడా? చెయ్యి గుర్తోడు అడుగుతాడా నన్ను? మరి ఇంట్లో మనిషిని విడిచిపెట్టుకుందామా? మన సంసారాన్ని మనం ఖరాబ్ చేసుకుందామా? నాకు కొంచెం అల్లాపూర్లో నారాజు ఉన్నది. నాకు 2 సార్లు మంది మిస్ అయింది బండి. ఈ తప్ప కూడా మిస్ చేస్తారా? మళ్ళా మిస్ చేస్తారా? మిస్ చేస్తారా? మేము గిట్ల సేవ చేసినాము, మమ్మల్ని గిట్ల చేస్తారా? చేస్తారా? గజ్వేల్ అవ్వ చెప్పింది, వాడిచ్చిన తీసుకుంటా వీడిచ్చిన తీసుకుంటా, ఒట్టు అయితే పెట్టుకొని నియ్య తప్పకుండా కారు గుద్దుతా సారు అన్నది. మరి అల్లాపూర్లో నియ్యత ఏందో నాకు చెప్పాలి మీరే. ఇప్పుడు నేను ఒక్కటి అంటున్నా చెల్లె, పొద్దుగాలు వేస్తే నల్ల తిప్పితే ఆ బిందెల కేసీఆర్ కనబడతలేడా నీళ్ళల్లో? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే ఆ సిమెంట్ రోడ్లో కేసీఆర్ కనబడతలేడా అమ్మ? మీరు పోయే బైపాస్ రోడ్డు కేసీఆర్ది కాదా? ఆ టోల్ గేట్ కాడ కట్టిన మార్కెట్ కేసీఆర్ కట్టించింది కాదా? వాటర్ ట్యాంక్ కట్టింది కేసీఆర్ కాదా? మీ చెరువులను మంచిగా చేసింది కేసీఆర్ కాదా? మీకు ఇచ్చే 2000 పింఛన్లో కేసీఆర్ యాడికి వస్తలేడా? మీకు వచ్చే రైతు బంధులో కేసీఆర్ యాడికి వస్తలేడా? రైతు బీమా పెట్టలేదా కేసీఆర్? రైతు బీమా పెట్టి ఎవరన్నా అదృష్టం బాగలేక చనిపోతే దినవారాలు వెళ్ళే వరకు 5 లక్షలు పంపలేదా ఇంటికి? కాపాడుకోలేదా కేసీఆర్? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం అయిపోయాయి, వస్తున్నాయా? అంత ఆగం చేసింది. మరి మనము మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని ఏం మాట్లాడుతాం చెల్లె రేవంత్ రెడ్డి? నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమయ్యా 4000 పింఛన్ ఏది మా అవ్వాతాతల్లో అడిగిన, ఏదయ్యా మా అక్క చెల్లెలకు 2500 అని అడిగిన, నీ తులం బంగారం ఏడవైంది అని అడిగిన. అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీష్ రావు బాగా తిట్టున్నావు నన్ను, నీ లాగులో తొండలు జరగొట్టా అంటాడు. ఏమన్నా ముఖ్యమంత్రి మాట్లాడే భాషన అమ్మాయిది? కేసీఆర్ని పట్టుకొని నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతాడట. ఎవడన్నా ముఖ్యమంత్రికి అట్లా అనొచ్చు నా కేసీఆర్ని పట్టుకొని? ఏం తప్పు చేసిండు కేసీఆర్? 11 రోజులు అన్నం తినక చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కాదమ్మా. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని నీకంటే 20 ఏళ్ళు వయసులో పెద్దోడు ఆయన పట్టుకొని నీ పేగులుడ వీక్తా, నీ కండ్ల గుడ్లుడ వీక్తా, నీ లాగులో తొండలు ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది. ఈ పద్ధత నేను అడుగుతా ఉన్నా. ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారా అమ్మా? ఈ భాష మంచిదా మీరు చెప్పండి నాకు. ఈ రకంగా మాట్లాడు మర్యాదనా నేను అడుగుతా ఉన్నా. ఏం తక్కువ? నువ్వు నిజంగా నీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ 2000 ఇచ్చి నువ్వు 4000, కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు నువ్వు 20,000, నువ్వు కేసీఆర్ 1,116 ఇచ్చిండు నువ్వు తులం బంగారం కలుపు, నువ్వు మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చి మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ను తిడితే మంచి పేరు వస్తుందా? శాపనార్థాలు పెడితే మంచి పేరు వస్తుందా? తిట్టుడు శాపనార్థాలు పెట్టుడు తప్ప ఏడన్నా టీవీలో చూస్తారు కదా మీరు. ఒక్క మంచి మాట మాట్లాడడం విన్నరా? రైతుల గురించి మాట్లాడినట్టు, మన చదువుకునే పిల్లల గురించి మాట్లాడినట్టు, అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడినట్టు, దవాఖాన్ల గురించి మాట్లాడినట్టు ఎన్నడన్నా విన్నా మా తల్లి? నోరిప్పుతే కేసీఆర్ని తిట్టుడే. ఎన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతావు? ఎన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతావు? ఎవరైనా ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు వెంకట రాజశేఖర రెడ్డి ఉంటే ఆయనకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు అని పేరున్నది. ఎన్టీ రామారావు ఉంటే 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండు అని ఆయనకు పేరు పడ్డది. కేసీఆర్ ఉంటే
రైతు బంధు పెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు అని కేసీఆర్కు పేరు పడ్డది. రేవంత్ రెడ్డికి ఏం పేరు పడ్డదమ్మా? బూతు పిత, రోత పిత, అవినీతి పిత. బూతులు తిట్టుడు, రోత మాటలు మాట్లాడు, పైసలు దండుకుడు, అవినీతి. గిది తప్ప రేవంత్ రెడ్డి చేసిన పని 2.5 ఏళ్ళలో ఏమన్నా చెప్తారా? ఒకటేదన్నా ఒక బస్ దగ్గర ఏమనంటే ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి డబుల్ టికెట్, గింతేనా? ఇంకేమన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. నేను చేసుకుందాం, చేద్దాం తల్లి. ఇప్పుడు ఆ ఢిల్లీలో బీజేపీ ఆయన కోపుల పని కథం పట్టిండు. బీజేపీ గెలిచినాక మొన్న ఇంత కోపుల పని కత్తెర పెట్టిండిగా. ఇంకా బీజేపీ వచ్చి ఒకటి అడుగుతూ నాగరాజును గెలిపియండి. తప్పకుండా ఈ అల్లాపూర్లో మీ కష్టాలు సుఖాలు మీరు అనుకున్న పనులు చేయించే బాధ్యత కేసీఆర్ గారి దగ్గర నేను తీసుకుంటా. ఈ తాప అయితే నాకు 2 సార్లు పోయింది. ఈ తాప పోతుందా? పోతుందా? నియతగా చెప్తురా, ఉత్తుగా చెప్తురా అమ్మా? ఈసారి కూడా మళ్ళీ ఆగం చేస్తారా? గజ్వేలు అవ్వ చెప్పింది అయితే నాకైతే మంచిగా అనిపించింది. మరి ఈడు ఎట్లున్నదో నాకు తెలియదు. దయచేసి ఈసారి మాత్రం కింది మీద కావద్దు. మనకు కూడా సర్దిదిన్న రేవు కలవద్దా? నియత్ ఉంటే బర్కత్ ఉంటుంది అంటారు పెద్దలు, అవునా కాదా? తాగే నీళ్లు కేసీఆర్ది, వచ్చే కరెంటు కేసీఆర్ది, వచ్చే 2000 పెన్షన్ కేసీఆర్ది, రైతు బంధు కేసీఆర్ది, నీ ఇంటి ముంగట రోడ్డు కేసీఆర్ది కాదమ్మా. ఎట్లా మాట తప్పుదాం, ఎట్లా నియత్ తప్పుదాం ఆలోచన చేయండి. ఈ బీజేపీ వాడు ఏమన్నా ఒక పని చేస్తే చెప్పు, నాకు ఈ పని చేసినా అని చెప్పమని. కాంగ్రెస్ వాడు 2.5 ఏళ్ళు అయింది కేసీఆర్ కిట్టు దవాఖానలో బంద్ కాలే. ఇప్పుడు తూప్రాన్ దవాఖానకు పోతే ఏమంటారు? గజ్వేల్కి పోండి, మెదకు పోండి. మున్పట్లకి చూస్తున్నా తూప్రాన్ దవాఖానలో? మున్పట్లకి దవాఖానలో డాక్టర్లు ఉంటున్నారా కేసీఆర్ ఉన్నట్టు? మరి ఇంత ఖరాబ్ చేసిన వాళ్ళకి ఇంకా ఎందుకు ఓటేయాలి అని ఆలోచిస్తున్నా. అటు అనబోదు, ఇటు అనబోదు, ఎలగొడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా అయిందా? మంచిగా దగ్గరుండి జాయిన్ చేసుకొని మంచి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి అల్లాపూర్లో దించిపోయింది అన్నాడు. ఇవాళ ఆగమైపోయింది. అందువల్ల మళ్ళా మంచి రోజులు రావాలి మనకు, మళ్ళా మనకు పాత రోజులు రావాలి. మనం అనుకున్న పని చేసేవాళ్ళు గెలవాలంటే మరి 11వ తారీఖు నాడు ఎల్లుండి కారు గుర్తు కోటేసి నాగరాజును గెలిపించాలని మీ అందరినీ నేను పేరు పేరున కోరుతూ